చెట్లు నాటుకుంటే అందంగానే ఉంటుందండి. వాటికి తగ్గ మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నాకు చెట్లంటే చాలా ఇష్టం. అందుకే ఇంట్లో ఎక్కడంటే అక్కడ ఏవంటే అవి నాటుతూ ఉంటాను. ఇప్పుడు చూడండి ఈ పసుపు పూల చెట్లయితే ఇంటి ముందు కొంచెం ఎండ తగులుతుందని నాటుకున్నానా, అవి బాగా గుబురుగా పెరిగి రేకుల పైకైతే వచ్చేసాయి. సరేలే మంచిగా అందంగా ఉన్నాయని అట్లాగే ఉంచేసా. చూడండి అసలు ఎంత పొడువుగా వచ్చి పూలు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. బాగుందిలే చూడడానికి అందంగా అని వదిలేస్తే రేకుల నిండా పువ్వులు ఆకులతోటి నిండిపోయింది. నేను అది తీయకపోవడం వల్ల వర్షం నీళ్ళైతే కిందకి దిగట్లా. అందుకనైతే ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేసేసరికి చాలా సేపు అయితే పట్టింది. రేకుల మీద క్లీన్ చేయకపోతే వాటర్ అనేవి అలాగే ఉండి రేకులు తుప్పు వచ్చేస్తాయి. అందుకని నేను ఇప్పుడు క్లీన్ అయితే చేసుకున్నాను. చెట్లు నాటుకుంటే సరిపోదు, ఇట్లాంటివి కూడా చేసుకోవాలి. ఫైనల్‌గా చూడండి ఎంత చెత్త వచ్చిందో. మనకి ఆల్రెడీ ఒక బొచ్చ అయితే పారేశాను. ఇది ఇంకో రెండో బొచ్చ. ఇదైతే నేను ఇప్పుడు అదే చెట్టుకి ఏసేస్తా. ఎందుకంటే ఎరువులాగా తయారైపోద్ది. ఎండిపోయింది కాబట్టి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లా. వెళ్తూ ఒక లైక్